ఫ్రెండ్స్ మనకి బిగ్గెస్ట్ అప్డేట్ యూట్యూబ్ నుంచి అయితే వచ్చిన 2024 లో అయితే బిగ్గెస్ట్ అప్డేట్ అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. అది అప్డేట్ అంటే మనకి యూట్యూబ్ పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. చూడండి మీకు ఈ అప్డేట్ వల్ల మీకైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అయితే అవుతాయి. ఏంటంటే ఫ్రెండ్స్ చాలా మంది అయితే ఏమైతే చేస్తారంటే ఒక బ్లాగ్ వీడియో చేస్తారైతే ఏదో వీడియో రికార్డ్ చేస్తారు. చూడండి వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఏమైతుందంటే వాళ్ళు వీడియోస్ అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమైతే అవుతుందంటే వాళ్ళు ఇప్పుడు వీడియోకి అయితే ఏమైతే బ్యాక్గ్రౌండ్ ఎక్కడైనా సాంగ్ అయితే అవుతుంటది. అంటే ఎక్కడన్నా వినాయకుని కూర్చోపెట్టి వాళ్ళు ఏమైతే వీడియో తీస్తుంటారు. అప్పుడైతే ఏం చేస్తారంటే వాళ్ళు బ్లాగ్ విధంగా అయితే చేస్తారు. బ్లాగ్ విధంగా చేసిన తర్వాత వాళ్ళ వీడియోలో ఏమైతే బ్యాక్గ్రౌండ్ అయితే సాంగ్ అయితే రన్ అవుతుంటది. అంటే ఏమైనా ఇక్కడ డీజే లేకుంటే ఏదైనా సాంగ్ అయితే రన్ అవుతుంటది కదా, మన వీడియోకి అయితే కాపీరైట్స్ క్లైమ్ అయితే పడుతుంటాయి. మనకి చాలా మందికి అయితే తెలిసింది కాపీరైట్స్ క్లైమ్ అయితే పడుతుంది. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు వేరే సాంగ్స్ తీసుకొని మన వీడియోకి యాడ్ చేసుకుంటే ఏమైతే కాపీరైట్స్ క్లైమే. అంటే మన వీడియో రికార్డ్ అయినా కానీ మన వీడియోలో ఎక్కడైనా సౌండ్ వచ్చినా కానీ ఎక్కడైనా ఏమైనా అయినా కానీ అది కాపీరైట్స్ క్లైమ్ మీదే మనకి యూట్యూబ్ అయితే భావిస్తుండే ఫస్ట్ గా అయితే. ఇప్పుడైతే అదైతే అవసరం లేదు. ప్లస్ మనకి యూట్యూబ్ అయితే పెద్ద అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అప్డేట్ అంటే ఏంటంటే మీరు ఇక్కడ చూడండి పిక్చర్ అయితే చూసినట్టుంటే ఈ పిక్చర్ లో మనకి సెలెక్ట్ యాక్షన్ అయితే ఉంది. సెలెక్ట్ యాక్షన్ లో అయితే మనం అయితే డ్రీమ్ చేయొచ్చు. ఎరేస్ అయితే ఉంది చూడండి. ఎరేస్ క్లిక్ చేసినట్టుంటే మనకి అయితే మన వాయిస్ మాత్రమే ఉంటుంది. తర్వాత మన సాంగ్ అయితే రిమూవ్ అయిపోతుంది. అంటే బ్యాక్గ్రౌండ్ మన సాంగ్ అయితే ఉంటుంది చూడండి. బ్యాక్గ్రౌండ్ సాంగ్ అయితే రిమూవ్ అయిపోయిన తర్వాత మరి మన వాయిస్ మాత్రమే ఉంటుంది. ఇదైతే మనకి అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అప్డేట్ మనకి యూట్యూబ్ లో ఇదే అప్డేట్. మనకి అప్డేట్ తర్వాత ఎన్ని రోజులకైతే వస్తుంది అంటే ఇప్పుడైతే మనకి అయితే రాదు. అంటే ఆల్మోస్ట్ ఇది ఒక టూ ఏ వీక్ తర్వాత రావచ్చు, అయితే 1 మంత్ అయితే కావచ్చు. ఈ విధంగా అయితే జల్దీ అయితే మనకి ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఫ్రెండ్స్ ఈ అప్డేట్ అయితే చాలా మందికి యూస్ఫుల్. ఎందుకంటే వాళ్ళు చాలా మంది బ్లాగ్ చేస్తుంటారు చూడండి. వాళ్ళకి చాలా మంది ఏం చేస్తారంటే మోడ్ చేస్తారు. వాయిస్ ఏం చేస్తారంటే వాయిస్ ని మోడ్ చేసేసి వాళ్ళు ఏం మాట్లాడుకోకుండా ఉంటారు. అంటే ఈ విధంగా అయితే చాలా అయితే ప్రాబ్లం అయితే ఉంటుంది. ఎరేస్ క్లిక్ చేస్తే చాలు. మనకి ఎరేస్ అయితే ఆప్షన్ చూపించాను కదా, అక్కడ ఎరేస్ క్లిక్ చేస్తే చాలు మనం బరీ సాంగ్ అయితే ఏమైతే రిమూవ్ అయిపోతుంది. తర్వాత మనం వాయిస్ మాత్రమే మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆ వాయిస్ మాత్రమే ఉంటుంది. ప్లస్ మనకి యూట్యూబ్ లో బెస్ట్ అప్డేట్ అయితే ఇదైతే బెస్ట్ అప్డేట్ ఇది. బెస్ట్ అప్డేట్ అయితే మనకైతే ఇచ్చింది. చాలా మందికి అయితే యూజ్ అయితే అవుతుంటది. వాళ్ళు మూవీ సాంగ్స్ అయితే ఏమైతే ఉంటే అది రిమూవ్ అయిపోతుంది. అంటే బ్లాగ్స్ అయితే చేస్తారు చూడండి. వాళ్ళు చాలా అయితే యూస్ఫుల్ అనుకుంటా. నాకు తెలిసి బ్లాగ్ వీడియో చేసే వాళ్ళు మనకి కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ చూడండి మీకు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను. ఇలాంటి వీడియోస్ అయితే కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మనకి ఏమైనా డౌట్స్ అయితే ఉంటే కామెంట్ అయితే చేయండి. వీడియోస్ చేయడానికి ట్రై అయితే చేస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ అయితే చేస్తాను. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బాయ్ బాయ్. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి.